కార్యకర్తలు నాయకులు మీరు అధైర్యపడవద్దు. ఎందుకంటే ఇవన్నీ సహజం. అప్పుడప్పుడు కింద పడతాం, అప్పుడప్పుడు లేచి నిలబడతాం. కానీ అల్టిమేట్గా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం. హైదరాబాద్లో మనం గెలిచినాం, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఏమరుపాటుతో కొంత మోసం జరిగింది, ప్రజలు మోసపోయినారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కొంతమంది అమాయకులు నమ్మినారు. కానీ నమ్మిన వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు. రైతులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఇంతవరకు రైతు బంధు పడలేదు. 2 నెలలు అయిపోయింది. గ్రామాలలో ఇవాళ ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు చూసుకుంటున్నారు, ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజులలో 7,600 కోట్లు పడుతుండే. ఈ ప్రభుత్వం వచ్చినాక అది లేదు ఇది లేదని బాధపడతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ గ్రామాలలో మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఫ్రీ బస్సు అని పెట్టిండ్రు. ఇక ఫ్రీ బస్సులు ఏమేమవుతుందో నాకంటే బాగా ఆడబిడ్డలు మీరే చెప్పాలా. అందులోకెళ్ళి పాపం ఆ బస్సులు ఎక్కేందుకు డ్రైవర్ సీట్లకెళ్ళి ఎక్కుతుండ్రు, బస్సులకు కిటికీలకెళ్ళి ఎక్కుతుండ్రు, జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. మొన్న ఒక దగ్గరనైతే ఆయనతో చెప్పులు తీసి కూడా కొట్టుకున్నారు. ఈ అవస్థ వచ్చింది ఇవాళ ఫ్రీ బస్సుతోని. ఈ అవస్థ ఒకవైపు, మరొక వైపు 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు మా కడుపు మీద దన్నింది ఈ పథకం అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇటేమో ఆడబిడ్డలు కోపానికి వస్తున్నారు, టికెట్లు కొనుక్కున్న మగవాళ్ళు కోపానికి వస్తున్నారు, మాకు సీట్లు దొరకలేవని బయట ఉన్న ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారంటే అనాలోచితంగా పథకాలు పెడితే, ఆగమాగం చేస్తే కార్యక్రమాలు ఎట్లుంటాయో ఒక ప్రణాళిక లేకుండా, ఒక ఆలోచన లేకుండా, మంచి పథకమే ఫ్రీ బస్సు, నేను కాదంటలేను, ఫ్రీ బస్సు మంచిదే. కానీ ఆడబిడ్డలకు కూసునేందుకు జాగా కూడా ఉండాలి కదా. బస్సులు పెంచాలి, బస్సులు పెంచాలి, బస్సులు లేని ఊర్లకు బస్సులు పెట్టాలి, బ్రహ్మాండంగా నడిపేయాలి, కొత్త బస్సులు పెట్టాలి, కండిషన్లు ఉన్న బస్సులు పెట్టాలి. 50 మంది ఎక్కే బస్సులో 150 మందిని ఎక్కించుడు, ఆగమాగం చేసుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడేటట్టు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాడుకునేటట్టు, ఇదేం దరిద్రమైన కథ. ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు ఇప్పుడే వార్త వచ్చింది, 16వ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికి 15 మంది, ఇయాలటితో కలిపితే 16 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పథకం వచ్చిన తర్వాత. ఆటో డ్రైవర్లకు కూడా మీరు హామీ ఇచ్చినారు, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, సంక్షేమ బోర్డు పెడతామన్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, నెలకు 1000 రూపాయలు సరిపోదు. ఇవాళ వాళ్ళ కడుపు కొట్టింది మీరు, నెలకు 10,000 రూపాయలు ఇవ్వండి. రాష్ట్రంలోని 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లను కూడా వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఆదుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు, పెట్టండి, ఇంకా బస్సులు పెంచండి, బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించండి, మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ ఒకరికి పెట్టి ఇంకొకరికి చేటు చేయడం మంచిది కాదు. ఆటో డ్రైవర్లు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు ఇవాళ వాళ్ళకు కూడా వాళ్ళ కడుపు కొట్టడం కూడా మంచిది కాదు. ఆ ఉసురు కూడా ఊరికనే పోదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది, ఇవాళ ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా, ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరపున గొంతు విప్పడానికి, గట్టిగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది.